మిస్టిక్ ఆఫ్ లైఫ్. మామూలుగా జనన మరణాల మధ్యన మనం ఉంటాం. అసలు ఈ లైఫ్ని ఎలా, ఏ కోణంలో చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలంటారు? అసలు మిస్టిక్ అనే పదానికి, మిస్టిసిజం అనే దానికి ఏదైనా కొంచెం వివరణాత్మకంగా చెప్పగలరా? గాలి తీసుకుంటూ ఉంటే బతికున్నారంటాం, లేకపోతే లేరంటాం. ఏదో మనల్ని నడిపిస్తూ ఉంటుంది. దాని వెనకాల అది ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఏదో హ్యూమన్ బాడీ తీసుకోండి, ముక్కుంది కదా, గాలి తీసుకుంటున్నాం కదా అన్నది అది ఓన్లీ ఒక పరికరం లాంటిది అంతే. నాస్ట్రిల్ ఈజ్ లైక్ ఎ సింపుల్ థింగ్, బట్ వాట్ ఈస్ ద మెకానిజం, దాని వెనకాల ఉండే అంతరార్థం ఏమిటి, లోపల ఏం జరుగుతోంది. సో దీనివల్ల ఇంకేం తెలుసుకోబడుతున్నాయి. ఫిజికల్ బాడీ తోటి ఉండే ఇంకా ఆనుకుని ఉండేవి లేదా కనెక్ట్ అయి ఉండే కోశాలు అంటాం వాటిని. సో ఈ పంచకోశాల మీద గ్రిప్ ఎలా వస్తుంది, మనం తీసుకుంటున్న ఈ ప్రాణాయామ ప్రక్రియ ఏదైతే ఉందో అది నిజంగా పర్ఫెక్ట్ గా ఉంటే మనిషి సాధించలేని ఎంతైతే ఇప్పుడు మనం సైంటిఫిక్ గా చూస్తున్నామో అంతలోనూ లోపలికి వెళ్ళగలం. అదర్ డైమెన్షన్స్ కూడా మనం తెలుసుకునేంత విజ్ఞానం, పొంచి ఉన్న విజ్ఞానం వైపు మన దృష్టిని పెట్టగలం. ఇలాంటి సందర్భంలో మిస్టిసిజం అంటే ఒకటే తెలియని తెలుసుకోవడం, మార్మికత, గుప్తంగా ఉన్నది బహిర్గతం చేయడం. అది ప్రతి వాళ్ళకి సృష్టిలో ఎన్ని జీవరాశులు ఉన్నాయో ప్రతి వాళ్ళకి వాళ్ళ పాత్రను అనుసరించి ఒక బద్ధత నియమంతో ఉండే ఒక ఈ సైకిల్లో ఏదైతే ఉంటుందో దాన్ని ఓపెన్ చేయడం. ఓకే. సో యూ హ్యావ్ టు లైక్ తెలుసుకోబడేలాగా ఉండడం. దీంట్లో మన కర్తవ్యం అవ్వచ్చు, మనకు ఉద్ధరింపబడేంత వ్యక్తిత్వం అవ్వచ్చు. నన్ను నేను ఇవాల్వ్ చేసుకుంటూ 10 మంది నాతో ఇవాల్వ్ అవుతున్నప్పుడు ప్రకృతి ఎలా ఉంటుంది అనే దాని మీద ఈ గమ్యం మొత్తం రకరకాలుగా చెప్తూ ఉంటుంది, చాలా విస్తారంగా ఉంటుంది. ఇదంతా అంతర్గతంగా అంతర్వాహినిగా లోపల జరుగుతూ ఉండే ఒక అద్భుతమైన ప్రక్రియ. సో దీనితోటి సాధించలేదంటూ ఏముండదు, లేదు అంటే ఎక్కడా ఉండదు. చెయ్యాలన్న తపన ఉండాలి, లక్ష్యాన్ని సాధించాల్సి అలాంటి ఉందని తెలియాలి. ఆ గుప్త విద్య తెలియాలి, ఆ మర్మాలు ఎలా ఉంటాయో తెలియాలి, దానికి మన శరీరం ఎలా నిర్మించబడింది, సోల్ అంటాం, బాడీ అంటాం, స్పిరిట్ అంటాం, అసలు వాటి మధ్య కనెక్టివిటీ ఏంటి, ఇవన్నీ కూడా ఎలాంటి నాడీ మండలంతో కనెక్ట్ అయి ఉంటాయి. కొన్ని కనిపించే ఉంటాయి, కొన్ని కనిపించని ఉంటాయి. కనిపించట్లేదు కాబట్టి మన కళ్ళ కనిపించట్లేదు కాబట్టి లేదనిలేం, కానీ కొన్ని ఫీల్ అవ్వగలుగుతాం. ఇప్పుడు మనం బ్రీత్ తీసుకుంటున్నాం, యూఆర్ ఎలైవ్, బట్ కెన్ యూ సీ విత్ యువర్ నేకెడ్ ఐస్? వీ కాంట్. సో ఇలాగా ఒక గుప్తమైన అంతర్గతంగా ఉండే ఒకటి అద్భుతమైన చేసేది ఈ మానవ జీవితం యొక్క ప్రయోగం. కానీ దాన్ని మనం ఎంతవరకు చేస్తున్నాం నిజంగా మాట్లాడితే? మనకి ఇప్పుడుంటే మోడర్న్ స్టడీస్ అన్నీ కూడా పంచభౌతికంగా, పంచభూతాత్మకంగా మనం చూసే విట్నెస్ అన్నీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు సైన్స్. బియాండ్ దట్ స్పిరిచువాలిటీ అండ్ ఫిలాసఫీ, ఈ రెండు దే ఆర్ దేర్. కానీ వాటి బహిర్గతం అంటే వాటి యొక్క ఎఫెక్ట్ త్రూ ద ఫిజికల్ బాడీ విల్ సీ. సో అది లోపల ఫీల్ అయింది ప్రాక్టికల్గా మనం దాన్ని ఆచరించినప్పుడు, అది ఈ బాడీ తోటి మనం ఎక్స్పీరియన్స్ అయినప్పుడు వచ్చేది సైంటిఫిక్ ప్రూఫ్. సో సైన్స్ అండ్ ఫిలాసఫీ బోత్ ఆర్ హ్యాండ్ ఇన్ హ్యాండ్, విడిగా ఏం లేవండి. కానీ మనం ఇప్పుడు సైన్స్, మోడర్న్ సైన్స్ ఇలా అనుకుంటున్నాం, కానీ నథింగ్ లైక్ దట్. సో ఏదైనా సాక్షిభూతంగా ఉండేది సైన్స్, దాన్ని నిరూపణ చేసే మార్గాలు లోపల ఎన్నున్నాయి, ఆ మార్గాలు మనం ఎందుకు పట్టుకోలేకపోతున్నాం? దాని గురించి అంటే ఈ స్టడీస్ మీద ఎందుకు అంత విస్తారంగా మనకి అవగాహన ఉండట్లేదు. సో దేర్ కమ్స్ మిస్టిక్ యొక్క ఆన్సర్. ఇంకోటి ఏంటంటే ఈ మిస్టిక్ లో ఎవరిది వాళ్ళ డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది. కానీ ఎన్ని నదులున్నా మహాసముద్రంలోకి వెళ్ళాలన్నట్టు ఎంత ఉన్నా, ఎంత జీవరాశి, ఎంత అనంతమైన శక్తి ఉన్నా తీసుకెళ్ళి యూనివర్స్ ఎనర్జీలో కలవడం. ఇప్పుడు మీరు మిస్టిక్ సంబంధించి వేరు వేరు మార్గాలు ఉన్నాయన్న, ఏమైనా 1-2 ఉదాహరణ చెప్పగలరా? లైక్ యోగా ఒకటి ఉంటుందండి. అసలు ముందు మన ఏంటో మనం తెలుసుకోవడం ఫస్ట్ ప్రయారిటీ, ఆ తర్వాత మనం దేనికి కనెక్ట్ అవుతామన్నది సెకండ్. అంటే బయట చేసే మార్గాలు యోగా ఉండొచ్చు, సంగీతం ఉండొచ్చు, 64 కళలు ఉన్నాయి, మర్మ విద్యలు ఉన్నాయి. ఋగ్వేదం అంతా కూడా మనకి ఈ ఆరోగ్యపరమైన సూత్రంతో చెప్తూ ఉంటుంది. సో ఆ ఋగ్వేదంలో ఎలాంటి సూక్తులతోటి శరీరాన్ని ఒక ఇన్స్ట్రుమెంట్ లో ఎలా చేస్తాం, అలాగే మనకి విల విద్య ఉంటుంది, విమాన విద్య ఉంటుంది, ఎన్ని రకాల విద్యలు. ఇవన్నీ ఏది పెట్టుకున్నా అంటే ఇక్కడ మూలాధారం, మీ ఫోకస్ ఆఫ్ ఎనర్జీ ఎక్కడ ఉంటుంది, దాన్ని పట్టుకుని ఏది మీరు చేయండి, ఇట్ కమ్స్ లైక్ ద పర్ఫెక్ట్ రిజల్ట్, యూనివర్స్ కనెక్ట్ అయ్యేలాగా. సో అది వెళ్ళడానికి ఉపయోగపడే ఏ విద్య అయినా, యోగ విద్య ఏదైనా సరే, ఇట్ లీడ్స్ టు ద డెస్టినీ.